హలో అండి, నా పేరు సందీప్ పెనర్సిస్ 27 అందరికీ స్వాగతం. మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక డిసిషన్ తీసుకున్నారండి సినీ ఫీల్డ్ మీద. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్ మీద ఒక కీలక డిసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. ఇప్పటి నుంచి ఏదైతే టికెట్ రేట్లు పెంచాలన్నా కానీ ఆ థియేటర్లో సమోసాస్ అండ్ పాప్కార్న్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పటి నుంచి క్వాలిటీ చెక్ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇది ఒక మంచి డిసిషన్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు స్పెషల్ షోస్ అని టికెట్ రేటు పెంచుకుంటున్నారు. పెంచుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ప్రజలు అనేవాళ్ళు దాన్ని భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటే దాదాపుగా ఒక 1000 రూపాయలు అవుతుందండి. దాంతోపాటు ఇంకా 500-600 రూపాయలు అనేది అయితే తినుబండారాలకు అనేది అవుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే చాలా వరకు దోచుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే ఈ థియేటర్స్లో ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఈ డబల్ రేట్స్ అనేది ఎక్కువ అమ్ముతున్నారండి. ఏదైతే తినుబండారాలు అయితే రూపాయలు ఉండేదాన్ని అక్కడ 100 రూపాయలు అనేది అమ్మడం అనేది జరుగుతుంది ఏదైతే థియేటర్లో. దీన్ని మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కట్టర్ చేయాలని చాలా వరకు క్వాలిటీ చెక్ అనేది చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది మంచి డిసిషన్ అండి. ఎందుకంటే దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని దానికంటే ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం వల్ల మంచి జరుగుతుంది ప్రజలకి. ప్రజలు కూడా థియేటర్స్ రావాలనుకుంటే వచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఈ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తలేరు. ఈ టికెట్స్ రేట్లో కూడా చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఎవరైతే మెయిన్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి టికెట్ రేట్లు అనేది పెంచుకుంటారు, స్పెషల్ షోస్ అనేది తెచ్చుకుంటారు. అలాగే చిన్న సినిమాలకి ఎలాంటి స్పెషల్ షోస్ అనేది లేవు. ఎందుకంటే వీళ్ళు అంటారు ఏమంటారంటే దానికి అంత మార్కెట్ లేదు, అందుకే మేము స్పెషల్ షో దానికి ఇవ్వలేమని చెప్తారు. కానీ బేసికల్గా ఏంటంటే చిన్న సినిమాస్ బతకాలనుకుంటే టికెట్స్ రేట్స్ అనేది కంట్రోల్ చేయాలండి. చాలా వరకు ఏం చేయాలి, మామూలుగా అయితే ఓటీటీ రైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మనీ అనేది వస్తుంది. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రోజు ఏదైతే హీరో పాపులారిటీని గెయిన్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం అనేది వీళ్ళు చేస్తారు. అంటే చాలా వరకు జరుగుతున్నాయి. అది ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు టికెట్ రేట్లని కంట్రోల్ చేసి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రేట్స్ విషయంలోనే లాస్ట్ టైం జరిగింది. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని మరొకసారి చెప్పడం అనేది జరిగింది. దీంట్లో చాలా వరకు కంట్రోల్ చేయాలి, అలాగే క్వాలిటీ చెక్ అనేది జరగాలనేది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది గుడ్ డిసిషన్ గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ రేట్లు అండ్ ఏదైతే తినుబండారు రేట్లు థియేటర్లో తగ్గిస్తే ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ మినిమం 2000 రూపాయలు అనేది పడుతుంది. అలాగే వచ్చేసి ఇప్పుడు 2000 రూపాయలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పోవాలనుకుంటే వాళ్ళు ఇంకో సినిమాలకు అనేది పోవట్లేరు అసలు. దానివల్లనే ఇప్పుడు థియేటర్కి అనేది ఎవరు వస్తలేరు. ఇది ఒక మంచి డిసిషన్. ఇది మంచి డిసిషన్గా పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది, కానీ దీనికి కరెక్ట్గా అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు వీళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే చాలా వరకు వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారండి. ఎవరైతే హీరోస్ని ఏం చేస్తారంటే మాకు ఇంత లాస్ అయింది, మాకు అంత లాస్ అయింది అని చెప్తుంటారు. కానీ చాలా వరకు ఏం చేస్తారంటే వీళ్ళు ఓటీటీ రైట్స్ని అమ్మేసుకుంటారు ఒక అమౌంట్కి. అలాగే వచ్చేసి వీళ్ళకి శాటిలైట్ రైట్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, వీళ్ళకి ఇన్ని దాంట్లో ఇన్కమ్ అనేది వస్తుంది. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారు, థియేటర్స్ అనేది వీళ్ళు గ్రిప్లో పెట్టేసుకోరు. ఏం చేస్తారంటే వేరే చిన్న చిన్న థియేటర్స్ వాళ్ళని ఇబ్బంది పెడతారు. యాక్చువల్గా మన జరిగిన గొడవ వచ్చేసి షేరింగ్ కోసం అండి. అంటే చిన్న థియేటర్స్ వాళ్ళందరూ కూడా మాకు షేరింగ్ ఇవ్వాలి అని సినిమాకి అంటే అన్ని సినిమాలకు మాకు షేరింగ్ ఇవ్వాలి అని ధర్నా అనేది జరిగింది యాక్చువల్గా. కానీ చాలా వరకు ఇప్పుడు ఈ థియేటర్స్ అన్నీ కూడా కొంతమంది ఒక 4-5 చేతుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక లంసమ్ అమౌంట్ అనేది పే చేసేస్తారు. అంటే ఒక రెంటల్ డబ్బులు మాత్రమే వాళ్ళకి ఇస్తారు. మిగతాది వీళ్ళ మెయింటెనెన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఆ థియేటర్స్ని. అంటే రెనోవేషన్ కొత్తగా చేయించి వీళ్ళు ఒక లీజుకి తీసేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళకి
అయితే రెంట్ పే చేసేసి మిగతా ప్రాఫిట్స్ అనేది కూడా వీళ్ళు మొత్తం తీసుకోవడం అనేది జరుగుతుంది. అది మెయిన్ ప్రాబ్లం అనేది వచ్చిందండి. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే ఒక ఎక్కువ థియేటర్లు ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇంకా కొద్ది చిన్న చిన్న థియేటర్లు ఉన్న వాళ్ళని వీళ్ళు తొక్కేయడం అనేది జరుగుతుంది. ఈ పెద్ద సినిమాలకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తక్కువ రేట్ తక్కువ షేరింగ్ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఒక్కొక్క వీక్ లో అంటే ఫస్ట్ వీక్ లో వచ్చేసి ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది అనుకోండి, 70-30 ఆ రేంజ్ లో అనేది జరుగుతుంది. అంటే థియేటర్ వాళ్ళకి 30 ఇస్తారు, వీళ్ళు 70 తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ చిన్న సినిమా రిలీజ్ అయింది అనుకో, మాకు ఇంత అమౌంట్ ఇచ్చేయండి అనేది అట్లా మామూలుగా చెప్తున్నారు అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది వచ్చిందండి మొన్న ఈ ఏదైతే ప్రొడ్యూసర్స్ వర్సెస్ థియేటర్స్ మధ్య ప్రాబ్లం అనేది, అది మెయిన్ ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే దీన్ని మెయిన్ గా ఇది బాయ్కాట్ చేయాలనుకున్నారండి. ఇది మెయిన్ గా తూర్పు గోదావరి జిల్లాలో స్టార్ట్ అయింది అనమాట. ఈ బాయ్కాట్ చేయాలని ఇది మొత్తం 2 స్టేట్స్ అనేది వ్యాపించడం అనేది జరిగింది. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఇది వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని నేను అనట్లేదు. ఎందుకంటే ఇది ఒక కన్సెన్సస్ అనేది ఉండాలండి. ఏకాభిప్రాయంతో వీళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి మంచి జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరు లాభం అది చూసుకుంటున్నారు తప్ప దీన్ని ఒక కరెక్ట్ దారిలో తీసుకెళ్లే ప్రయత్నం అనేది ఎవరు కూడా చేయట్లేరు. ఆ నలుగురు అయినా చేయట్లేరు, వీళ్ళైనా చేయట్లేరు. ఇది ఇద్దరు సమస్య అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టికెట్ రేట్లు అనేది కంట్రోల్ చేయడం అనేది జరిగింది అనుకోండి, చాలా వరకు ఒక పరిష్కారం అని వస్తుంది. అంటే ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి ఇంకోటి ఏంటంటే తక్కువ రేట్లు అనేది మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలండి. ఇష్టమున్నట్టు రేట్లు ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ థియేటర్స్ లో. ఫస్ట్ రోజు వచ్చేసి 3,000-4,000 రూపాయలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు అంటారు మేము ఏదైతే ఇంతకుముందు బ్లాక్ టికెట్స్ అమ్ముతారు, వీళ్ళు ఇప్పుడు బ్లాక్ టికెట్స్ అనేది అమ్మేయడం అనేది జరుగుతుంది. అది వేరే విషయం. కానీ ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం వల్ల ఎవరైతే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, అలాగే ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ అండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.